సబ్స్క్రైబ్ చేయండి. తెలుగుదేశం పార్టీ డోన్ ఇన్ఛార్జ్ ధర్మవరం మన్య సుబ్బారెడ్డికి డోన్ సీటు కన్ఫర్మ్ అయ్యిందా? అవుననే ఆన్సర్ వస్తున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సంచలనం సృష్టిస్తూ ఆనాడు డోన్ అభ్యర్థిగా ధర్మవరం మన్య సుబ్బారెడ్డి పోటీ చేస్తారని ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డికి సరైన వ్యక్తి అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతున్నాం, ఇంకా ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి. ఇక్కడ మన అభ్యర్థి సుబ్బారెడ్డి, అందరూ ఆయన నాయకత్వం కింద పనిచేయండి. అప్పటి నుండి ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జుగా ముందుకు సాగుతూ ఉన్నారు. గతంలో మరొక మారు డోన్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ధర్మవరం సుబ్బారెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్వయంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తూ ఉండడంతో ధర్మవరం సుబ్బారెడ్డి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ధర్మవరం సుబ్బారెడ్డిని తప్పించడానికి కొంతమంది అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ డోన్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు మాత్రం సుబ్బారెడ్డికే పోటీ చేయించడానికి సిద్ధపడుతున్నారని బాబు దగ్గర ఉన్న సన్నిహితుల నుండి బయటికి వచ్చిన విషయమని తెలుస్తూ ఉంది. ఇప్పటికే సుబ్బారెడ్డికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో అత్యంత సన్నిహితం కలిగిన నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంలోని కొంతమంది పెద్దల నుండి ధర్మవరం సుబ్బారెడ్డికి అన్ని విధాలుగా సహకారం మరియు అన్ని రకాలుగా అండదండలు ఉండడంతో సుబ్బారెడ్డికి ప్లస్గా మారింది. చాలా సంవత్సరాలుగా రాజకీయ పార్టీల విషయంలో పనిచేసిన అనుభవం ధర్మవరం సుబ్బారెడ్డికి ఉంది. మరియు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు డోన్ బాధ్యతలు సైతం ధర్మవరం సుబ్బారెడ్డే చూసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. డోన్ నియోజకవర్గంలో డోన్తో పాటుగా ప్యాప్లీ మరియు బేతంచెర్లలో మంచి అనుచర అభిమాన గలం ఉండడం సుబ్బారెడ్డికి కలిసొచ్చిన విషయం. డోన్ నియోజకవర్గంలో డోన్ మరియు ప్యాప్లీ మండలాల్లో బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి పట్టు సాధించడానికి కారణం ధర్మవరం సుబ్బారెడ్డే అని సుబ్బారెడ్డి చెప్పిన మాటలను సైతం ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. సుబ్బారెడ్డి డోన్లో పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాడా లేదా? రాష్ట్ర పరిస్థితులను అంచనా వేస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ సుబ్బారెడ్డి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ధర్మవరం సుబ్బారెడ్డి ప్యాప్లీ మరియు డోన్తో పాటుగా బేతంచెరలో సైతం మంచి నాయకులను కార్యకర్తలను సిద్ధపరచుకోవడం ఆయనకు కలిసొచ్చిన విషయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపిచ్చినను ధర్మవరం సుబ్బారెడ్డి ఆ కార్యక్రమాలన్నింటినీ నియోజకవర్గం నుండి గ్రామస్థాయి వరకు జరిగిస్తూ నాయకులను కార్యకర్తలను సిద్ధపరుస్తూ ముందుకు సాగుతున్నారు. తనపై ఎన్నో విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నప్పటికీ అన్నిటినీ ఎదుర్కొంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతూ సుబ్బారెడ్డి అవసరమైనప్పుడు దూకుడు స్వభావం సైతం ప్రదర్శిస్తుండడంతో టీడీపీ క్యాడర్లు సైతం ధర్మవరం సుబ్బారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నాయని టీడీపీ సీనియర్ నాయకుల్లో కొందరంటున్న మాట. ఎలాంటి రాజకీయ పదవులను అలంకరించకపోయినప్పటికీ పదవులు అలంకరించిన వారి దగ్గర సమీపంగా ఉంటూ రాజకీయాలు ఎలా చేయాలి, రాజకీయాల్లో ఎలా రాణించాలి, రాజకీయాల్లో ఎలా మెలగాలి అని ధర్మవరం సుబ్బారెడ్డి బాగా వంట పట్టించుకున్నారని, రాజకీయాలలో సుబ్బారెడ్డికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతోనే చంద్రబాబు నాయుడు ధర్మవరం సుబ్బారెడ్డికి డోన్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని చెప్పకనే చెప్పేస్తున్నారు. ధర్మవరం సుబ్బారెడ్డి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ను పూర్తి చేసుకుంటూ రానున్న ఎన్నికలలో తన గెలుపే లక్ష్యంగా పనిచేయడానికి తమ గ్రామాలలో పర్యటిస్తూ వైసీపీపై విమర్శలు చేస్తూ రాష్ట్ర పరిస్థితులను ఎత్తిచూపుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోనికి తీసుకొని వెళ్లడంలో సఫలత పొందినట్టు రాజకీయ విశ్లేషకులతో పాటుగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. కాబట్టి డోన్ నియోజకవర్గంలో రానున్న ఎన్నికలలో ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేయడం లాంఛనమే అని, ఎన్నికలకు ముందు చేయవలసిన పనులను ధర్మవరం సుబ్బారెడ్డి చేసుకుంటూ వెళ్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకొచ్చిన అవకాశంకు గాను గెలిచి చూపించే సత్తా సైతం ధర్మవరం సుబ్బారెడ్డికి లేకపోలేదని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. మరోవైపు వినిపిస్తున్న విషయాలను సైతం గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆరంభ దినాలలో ఎన్నికలకు వెళ్లడానికి ముందు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి డోన్ అభ్యర్థిగా బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇదే స్ట్రాటజిస్టును ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఫాలో అయ్యాడని, అందుకే ఎన్నికలకు ముందే రాష్ట్రంలో మొట్టమొదటి అభ్యర్థిగా ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి పేరు ప్రకటించి మరో సంచలనం సృష్టించారు. నియోజకవర్గంలో రెండోసారి బాబు పర్యటనలో కూడా ధర్మవరం సుబ్బారెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సుబ్బారెడ్డి ఉన్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు, మీకు అందుబాటులో ఉన్నాడు. మళ్ళీ అడుగుతున్నా, సుబ్బారెడ్డిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి. ఇవన్నీ జరిగాక ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని మరొకరికి సీటు కేటాయిస్తే పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో మొదటి సీటు ప్రకటించిన టీడీపీ అభ్యర్థినే మార్చేశారంటే, అలాంటిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకిచ్చిన హామీలను సైతం అమలు చేయకుండా మార్చేస్తారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రచార అస్త్రాలుగా మార్చుకునే అవకాశం సైతం లేకపోలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులే చంద్రబాబు నాయుడుతో చెప్పారట. ఎన్నికలకు సరిగ్గా 3 నెలలు ఉన్న సమయంలో కొత్త అభ్యర్థిని ప్రకటించినను అభ్యర్థి 3 మండలాలు తిరిగి అన్నిటినీ సమకూర్చుకునేందుకు సమయం పడుతుందని, ప్రజల్లోనికి వెళ్ళలేకపోతే మొదటికే మోసం రావచ్చని అధిష్టానం కూడా ఈ విషయంపైన ఆరా తీయడం మొదలుపెట్టినట్లు సమాచారం. డోన్ నియోజకవర్గం పైన ఎవరు పోటీకి సిద్ధంగా ఉన్నారు, ఎవరు పోటీ చేయాలని చూస్తున్నారని అధిష్టానం క్షుణ్ణంగా పరిశీలిస్తూ సీటు ఈసారికి మాత్రం ధర్మవరం సుబ్బారెడ్డి కేటాయిస్తాం, అధికారంలోనికి పార్టీ రాగానే ఆశించిన వారికి తగిన స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడానికి అధిష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2 సంవత్సరాలుగా డోన్లో ధర్మవరం సుబ్బారెడ్డి కష్టపడినందుకు గాను తెలుగుదేశం పార్టీ డోన్ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డే పోటీ చేస్తారని ఆయన అభిమానులు బహిరంగంగానే చెప్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు కూడా ధర్మవరం సుబ్బారెడ్డికే ఈసారి డోన్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని, ఆయనతో తామంతా కలిసి నడిచి గెలిపించుకుంటామని అధిష్టానంలోని కొందరి పెద్దలకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై అధిష్టానం పెద్దలకు సమాచారం ఇస్తూ నియోజకవర్గంలోని ప్రభావాలపై తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ డోన్ నియోజకవర్గంలో తన పట్టును ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి నిలుపుకుంటున్నారని అధిష్టానం పెద్దలు సైతం గమనిస్తున్న విషయం. మన్నె సుబ్బారెడ్డిపై ఎవరేమీ చెప్పినానో అన్ని విషయాలను సైతం గమనిస్తూ సుబ్బారెడ్డి గెలుపు కోసం పనిచేసే విధంగా అధిష్టానం సుబ్బారెడ్డికి దశ చేస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని స్వయంగా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేసి గెలుపొందుతారా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గెలిచి హ్యాట్రిక్ కొడతారా చూడాల్సిన విషయం. ఏది ఏమైనా ఇన్ని రోజుల నుండి కష్టపడినందుకు ధర్మవరం సుబ్బారెడ్డికి సీటు కన్ఫర్మ్ కావాలని, ఆయన పోటీ చేసి తీరాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.